గిన్నె పెట్టి ఒక పావు చెంచా అంతా జీలకర్ర వేసుకోండి. నీళ్ళు మసలాలి బాగా. ఒక చెంచా అంతా ఉప్పు వేసుకోండి. 2 గ్లాసులు నీళ్ళు, పావు చెంచా జీలకర్ర, ఒక చెంచా మీద కొంచెం పావు చెంచా ఉప్పు వేసుకోండి 2 గ్లాసులకి. 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని ఉల్లచీర రొట్టెలు అంటారు. మా గ్లాస్ సైజ్ చూపెట్టవా? ఈ గ్లాసుతో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. అవి తెల్లినాక 1 గ్లాసు రవ్వ వేయండి. నీళ్ళు ఇట్లా కొంచెం మసిలినాక 1 గ్లాసు సూజీ రవ్వ, తెలుసు కదా, ఉప్మా రవ్వ, సన్న రవ్వ, 1 గ్లాసు వేస్తే సరిపోతుంది. ఇది ఉడకాలి బాగా. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. అందుకని ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. చూపిద్దాం, నాకు వచ్చిందని చూపిస్తున్నా. బాగా రవ్వ ఉడకాలి. చూపిస్తా, అన్నీ చూపిస్తా. ఇది ఏం చేస్తారు రవ్వనన్నా చూపిస్తా. సరిపోతాయి నీళ్ళు మనకి. కొంచెం అంతా నెయ్యి వేసుకోండి, 1 పావు చెంచా అంతా, అంటుకోకుండా కొంచెం అంతే, మస్తు అవుతుంది. అదే కలుపుకోండి మంచిగా. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ముద్దలాగా ఉంది కదా, అంతే చాలు. చూసిందా, ముద్దలాగా అయింది. మనకి ఒక 4-5 అయితే 2 మనుషులకి సరిపడ. అంతే అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం, ఈ చల్లగా పెట్టుకుందాం. కావాలి ఇది ఇట్లా ఉండాలి మనకి. పొల్లెల ముద్ద ఎట్లుంటుందో పప్పుది అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇది సూపర్ పిండి అని అమ్ముతారు. మళ్ళీ అన్ని జాగాల్లో అమ్ముతారో లేదో నాకు తెలియదు. లేదంటే ఒక 2 గ్లాసులు మైదా పిండి, 1 గ్లాసు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ కలుపుకొని, కావాలంటే కొంచెం ఒక పావు చెంచా అంతా గోధుమ పిండి వేసుకొని బాగా నీళ్ళు పోసి నూనె వేసి బాగా తడుపుకోవాలి. తడిపితే ఇట్లా అవుతుంది. నేను తడిపేది కూడా చూపెడతా మీకు. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, అందుకని నేను తడిపేది మీకు చూపించలేదు. చూపిస్తా అది కూడా మీకు ఎట్లా తడపాలి, ఏంటి, ఏం క్వాంటిటీ అన్నది చెప్పా కదా. 2 గ్లాసులు చిన్న గ్లాసులు తీసుకోండి, 1 గ్లాసు సూజీ రవ్వ వేసుకోండి, పావు గ్లాసు గోధుమ పిండి వేసి నూనె వేసి మంచిగా తడుపుకోండి. ఇట్లా మెత్తగా ఇట్లా తడిపితే ఇట్లా అవుతుంది. మాకు ఇది అమ్ముతారు, సూపర్ పిండి అని ఇట్లనే అమ్ముతారు. అందుకని మేము తెచ్చుకొని ఇట్లా చేసుకున్నాం. వీళ్ళు ఎంత అయిందని ఏమనుకోకండి, నేను కొత్తగా పెట్టినా మీకు చూపెడుతున్నా, మీకు తెలియాలని. చాలా బాగుంటాయి ఈ రొట్టెలు, చేసుకుంటే బాగుంటాయి. ఉల్లచీర రొట్టెలు అంటారు దీన్ని. ఇట్లా చేసుకోవాలి, మంచిగా ఇట్లా చేసుకోవాలి. పొలాలకి చేసుకున్నట్టే, చాలా ఈజీ చేసుకోవడం. దీంట్లో ఈ ముద్ద పెట్టండి, సూజీ రవ్వ ముద్ద. ఇది ఇట్లా పెట్టి ఇట్లా పొలాలు మడుచుకున్నట్టే మడుచుకోండి. ఇట్లా ఇట్లా మడుచుకొని ఇది చేసుకోవడం ఎట్లని అంతే, పోలే చేసినట్టే. కావాలంటే మనం కూర పెట్టుకొని తినొచ్చు, లేకుంటే మేమైతే మామిడి పండు రసం పెట్టుకొని తింటాము. మాకు అదే అలవాటు. మామిడి పండ్లు వచ్చినప్పుడు చేసుకుంటాం. ఇది నూనె ఉంటే జొన్న పిండి వేసుకోండి, లేకుంటే ఇంత గోధుమ పిండి వేసుకొని ఇట్లా అనుకున్నా సరే.
రేకు మీద అనుకోండి, పేపర్ మీద అయినా వస్తుంది. నేనైతే రేకు మీద చేస్తా, లేదంటే మీరు పేపర్ మీద అయినా చేసుకోండి, వస్తుంది. అమ్మ పొయ్యి ముట్టియాలా? పొయ్యి ముట్టియండి, పొయ్యి ముట్టించి ఇంత నూనె వేయాలి, కొంచెం అంతా, ఎక్కువ ఏం పట్టదు. తర్వాత వేసుకుందాం. ఇది మంచిగా సన్నం వస్తే సన్నం చేసుకోండి. కొంచెం లావు ఉన్నా ఏం కాదు, ఇది కొంచెం అంతా లావు ఉన్నా, చపాతీ అంతా లావు ఉండొద్దు, బాగుంటుంది, ఉడికితే లోపల మంచిగా ఉంటుంది. నేను ఇంకో రకం కూడా చూపెడతాను మీకు. నేను ఇది రవ్వతోటి చూపెడుతున్నా, నేను ఇంకో రకం కూడా ఇలాంటి చపాతీనే, చపాతీలాగా రొట్టెలాగా ఎట్లా తిన్నా బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది, మామిడి పండు రసంతో తినండి. లేదు కుర్మా ఏమైనా చేసుకుంటే ఆలుగడ్డ కుర్మా అంటే అట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఈజీ. మీకు అర్థమైందో లేదో కానీ నేను కొత్తగా పెట్టినా, నాకు చెప్పనీకి రాదు. తిట్టకండి బాగుంటే, నాకేం తెలియదు, పెట్టినా నేను. బాగుంటే బాగాలేదని పెట్టండి అంతే, తిట్టడం మాత్రం తిట్టకండి నన్ను. అంతే, ఇట్లా చేసుకోండి, నూనె వేసుకోండి జరంతా, ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోండి, వచ్చేస్తుంది, మంచిగా వస్తుంది. చూసిండ్రా ఎంత బాగా వచ్చిందో? ఇది కాలినాక మళ్ళీ ఒకసారి చూడండి, ఇప్పుడే కాలుతుంది. మంట చిన్నగా పెడదాం, పెద్దగా పెడితే సరిగ్గా కాలదు. మీడియం సైజ్ కంటే కొంచెం తక్కువ పెట్టండి, కాలాలి కదా మంచిగా, లేకుంటే మాడిపోతే బాగోదు. ఇంకో 2 చేసి చూపెడతాను. ఎవరైనా చేసుకోవచ్చు. పూలల రేకుకి నూనె వేసి పిండి వేయండి, జొన్న పిండి వేయండి. జొన్న పిండి వేస్తే బాగా వస్తాయి. జొన్న పిండి వేసుకొని నూనెకి బాగా ఇట్లా రుద్ది పొల్లలు చేసుకున్నట్టే కొత్తగా చేసేటోళ్ళకి కూడా వస్తుంది. చాలా బాగుంటాయి. మామిడి పండు రసం చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో చూడండి మీరు. మా ఇంట్లో అందరికి ఇష్టం. ఇట్లా చేసుకోండి, చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తిని చూసి చెప్పండి నాకు, చేసుకోవాలి. అమ్మ ఇట్లా చేత్తో ఒత్తనికి రాకపోతే ఏం చేయాలి? చేత్తో ఒత్తనికి రాకపోతే ఒక పేపర్ పెట్టుకోండి, అడుగున ఒక పేపర్ నూనె అయినా రాసి కవర్ లాగా పెట్టుకొని, ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి, మంచి లావున్న కవర్ తీసుకొని ఆ కవర్ మీద నూనె రాసుకొని కొంచెం పిండి రుద్ది దాని మీద ఈ పిండి పెట్టి ఇంకో కవర్ వేసి దాన్ని ఇట్లా అనండి, వచ్చేస్తుంది మంచిగా. ఇది చూసింది ఎంత బాగా అయిందో, చాలా బాగుంటుంది. తిని చూడండి మీరు అట్లా చేసుకొని, చాలా ఈజీ కూడా. మీకు అర్థమైందో లేదో, నేను ఇంకో రకం కూడా చూపెడతాను. బియ్యం పిండి పెట్టి కూడా చేస్తాము, చాలా బాగా వస్తుంది అది కూడా. దీన్ని ఏమంటారమ్మా? ఉల్లచీర రొట్టె అంటారు. ఎందుకు అంటారో తెలియదు నాకు, కానీ మా పెద్దలు అట్లనే అంటుంటే నేను అట్లనే అంటా. తెలంగాణ ఉంటుందమ్మా? తెలంగాణలో చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. మీరు పోలే తిని మర్చిపోతారు ఇది తింటే, అంత బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు, చిన్న పిల్లలకి, మంచి చిన్న పిల్లలకి రసంలో ఉంచి పెట్టచ్చు, మంచిగా తింటారు. మా ఇంట్లో అయితే మళ్ళీ అడుగుతారు చేయమని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ వీడియో పెడుతున్నా, సపోర్ట్ చేయండి. నాకు వచ్చినాయి మీకు చూపెట్టు.
ఇంకో సైడ్ కూడా మంచి కాలని ఇట్లనే ఎర్రగా ఇది చూడండి ఇప్పుడు ఎట్లా అయిందో అట్లా ఇప్పుడు ఈ ఎర్రగా అయింది కదా అట్లనే అక్కడ సైడ్ కూడా కాలని మంట పెద్దగా పెట్టకండి మంట పెద్దగా పెడితే లోపల మళ్ళీ రవ్వ ఉడికిందే ఉంటుంది అయినా కానీ జర పచ్చి పచ్చిగా ఉంటుంది మంచి మంట మీడియం సైజులో పెట్టుకొని కాల్చుకుంటే తొందరగా కాలుతాయి ఇట్లా మనకి ఏమీ లేట్ అవుతుంది అన్నది కూడా లేదు కానీ చాలా టేస్ట్ ఉంటాయి చాలు ఇంత కాలితే చాలు ప్లేట్లో పెట్టుకోండి చూడండి ఇంకోటి చేస్తున్నా ఇట్లా పిండి వేసుకోండి లెంత్ ఎక్కువైందేమో కానీ ఫస్ట్ పెడుతున్నా కదా నాకు తెలియక పెడుతున్నా మీరు చూస్తారని మీకు కూడా అర్థం కావాలి కదా ఇట్లా ఒత్తుకోండి లేదు ఇట్లా ఒత్తుకోనికి రాకపోతే దీని మీద పెట్టుకొని కూడా మనం బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ వేసి నూనె రాసుకొని దాంతో ఒత్తినా కానీ ఇట్లా ఇట్లా అనుకుంటే కూడా వస్తుంది అవసరం లేదు ఇట్లా వచ్చేస్తుంది మీకు పిండి బయట పడినా కానీ ఏం బాధలే రవ్వ బయటకు వస్తుంది అని అనుకోకండి అది కూడా ఉడుకుతుంది మంచిగా మనకేం పరగబడేది ఏమి ఉండదు మంచిగా ఉంటుంది రవ్వ బయటకు వస్తే ఇరగదమ్మా ఏమి ఇరగదు మంచిగా ఉంటుంది రవ్వ ఉడికింది మంచిగా పిండి తడి పెట్టుకున్నాము ఇంకెందుకు అవుతుంది ఏం కాదు మంచిగా ఉంటుంది మంచిగా నూనె పెట్టుకోండి బేలన్ కర్రతో అయితే రాదా బేలన్ కర్రతో నేనైతే ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు నాకు అట్లా చెప్పలే ఇట్లనే చేస్తుండే వాళ్ళు కూడా నాకు ఇది అలవాటు అయింది నేను ఇట్లా చేస్తాను బేలన్ కర్రతో ఎప్పుడు చేయలేను నేను ట్రై చేస్తా అంటే చేసుకోండి మీరు మీకు వస్తుంది అంటే చేసుకోండి కాలు ఇట్లా ఎర్రగా కొంచెం అంత ఎర్రగా అయితే అయిపోయి ఇంకేం మంచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మీల్ మేకర్ కర్రీలు అన్నీ పెట్టుకొని తినొచ్చు దీనికి మామిడికాయ రసమే కావాలని ఏం లేదు ఎగ్ తినేటోళ్ళు ఎగ్ కర్రీ ఏది పెట్టుకున్నా బాగుంటుంది చూడండి ఇది మామిడి పండు రసము చేసిన గ్రైండర్లో జార్లో చేసిన మిక్సీ జార్లో రసం పెట్టుకోండి ఇది బంగినపల్లి మామిడి పండు గుజ్జు బాగుంటుందని ఇది పెట్టుకొని ఇంత చక్కెర వేయండి సరిపడా మీ ఇష్టం మీ తీపిని బట్టి వేసుకొని ఇగో మామిడి పండు రసం చాలా బాగుంటుంది చూడండి ఈ రసం చాలా బాగుంటుంది చిక్కగా ఉంటుంది మీరు కావాలంటే పలసగా చేసుకోవచ్చు మాకు చిక్కగా ఇష్టం నేను చిక్కగా చేసిన మా పిల్లలు చిక్కగానే తింటారు కావాలంటే దీంట్లో ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు పాలు పోసుకోవచ్చు మీ ఇష్టం ఇక అది ఇక పోసుకొని ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మెత్తగా ఇట్లా ఇట్లా తుంచితే ఇక చూడండి తుంచితే ఇట్లా ఇట్లా తీసుకొని చూడండి ఎంత బాగుంది చేసుకొని తినండి మీరు చూడండి వీడియో చూడండి ఫస్ట్ టైం పెడుతున్నా నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా క్షమ నువ్వు రసం కాకుండా ఇంకేం దేంతో తింటున్నావు కారం ఏం కారం మ్యాంగో కారం మామిడికాయ కారం యు లైక్ ఇట్ దాన్ని ఏమంటారు సత్తి కారం అంటారు సత్తి కారం మీకు ఇష్టం అట్లా సత్తి కారం వియాన్ ఎట్లుంది బాగుంది నిజంగా బాగుందా సూపర్